వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. నటసింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూట్ కి మరో కీలక అప్డేట్ వినిపిస్తోంది. వచ్చే నెల బాలయ్యపై అఘోరా పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను షూట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన సెట్స్ ను ప్రస్తుతం వేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి 2898 AD. ఈ మూవీకి కొనసాగింపుగా కల్కి 2 రాబోతోంది. తాజాగా ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. కల్కి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, జూన్ 1st వీక్ నుంచి షూట్ స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మొదటి స్కెడ్యూల్లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీ శివసాయి ఫిలిం బ్యానర్ లో డైరెక్టర్ వెంకటరెడ్డి నంది దర్శక నిర్మాణంలో వస్తున్న చిత్రం తారకేశ్వరి. శ్రీకరణ్, అనూష, షను హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. మూవీ పోస్టర్ ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా ట్రైలర్ ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ సినిమానే మాస్ జాతర. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు రికార్డు వసూళ్లతో దంచి కొడుతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 276 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అటు సంక్రాంతికి వస్తున్న మూవీ OTT స్ట్రీమింగ్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మూవీ OTT రైట్స్ ను G5 దక్కించుకుంది. తొలుత అనుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీని స్ట్రీమింగ్ కు రావాల్సింది. అయితే ఈ మూవీని థియేటర్ లో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతుండటంతో OTT విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్. ఇదే విషయమే మేకర్స్ కూడా G5 టీమ్ ను స్ట్రీమింగ్ కాస్త వాయిదా వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ మూవీ ట్రైలర్ రేపు రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ 2019లో విడుదలైన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ గా లూసిఫర్ 2 ఎంపురాన్ రూపుదిద్దుకుంటోంది. మార్చి 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రాథోలే కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా కాంబోలో వచ్చిన దబిడి దిబిడి ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ గురించి దర్శకుడు గౌతమ్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ వేసవిలో ఈ చిత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 OTT రిలీజ్ కు సిద్ధమైంది. నెల 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉండనుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూలుతో రికార్డులు సృష్టించింది. తాజాగా OTTలోనూ రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. అటు డిసెంబర్ 5న 3:20 నిడివితో విడుదలైన పుష్ప 2కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3:40 అయింది. OTT వర్షన్ కు కూడా ఇదే నిడివితో రానుంది. మరోవైపు నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ, అజిత్ కుమార్, శోభన, శేఖర్ కపూర్లకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా X లో పోస్ట్ చేశారు. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వం వహించిన చిత్రం మదగధరాజు. ఇప్పటికే ఈ చిత్రం తమిళ్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31న సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రాచరికం. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీని నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మలయాళంలో విజయవంతమైన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ. టావినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ నెల 24న తెలుగులో విడుదలైన ఈ చిత్రం తాజాగా OTTలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక G5 లో ఈ నెల 31 నుంచి మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ నటిస్తున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. పృథ్వీ, విస్మయశ్రీ, శత్రు, నరేన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పోతుగడ్డ. ఈ మూవీని రక్ష వీరం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈటీవీ విన్ లో ఈ నెల 30 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శాంభవి మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో పలు సన్నివేశాలు వివాదాలకు దారితీశాయి. ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. చరిత్రను వక్రీకరించడం సరికాదని వ్యాఖ్యానించారు. శాంభవి మహారాజ్ పై ఉన్న ప్రేమ, గౌరవం ఎక్కడా దెబ్బతినకూడదంటూ తెలిపారు. రేష్ రావల్, ఆదిల్ హుస్సేన్ జంటగా నటించిన చిత్రం ది స్టోరీ టెల్లర్. ఈ మూవీని అనంత్ మహాదేవన్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపు రిలీజ్ కానుంది.